ఓకే, ఇప్పుడు మనం 9th డిజైన్ చేద్దామండి. ఫోటోషాప్లో ఇప్పుడు రవితేజది ఆంజనేయులు మూవీ నుండి చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకి అంతవరకు సెలెక్ట్ అవుతుంది కదా, దాన్ని ఈ ఇమేజ్లో తీసుకొస్తున్నాను. ఓకే, ఇమేజ్లోకి వచ్చింది. తర్వాత ఇంకా టైటిల్ ఉందండి, టైటిల్ కూడా డ్రా చేశాను నేను. డీసెలెక్ట్ చేసేసి అంతవరకు మళ్ళీ కంట్రోల్ ఎంటర్ నొక్కితే సెలెక్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్ ఎన్నర్ పట్టుకొని ఇలా అయితే టైటిల్ కూడా దీనిలోకి వచ్చేస్తుందండి. ఓకే, వచ్చింది. దీన్ని క్లోజ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో చూసారా కింద ఇక్కడ ఎక్స్ట్రా బ్లాక్ వచ్చింది. ఆ బ్లాక్ వరకు సెలెక్ట్ చేసుకోండి మార్క్ క్యూ టూల్తో. రెక్టాంగిల్ మార్క్ క్యూ టూల్ తీసుకొని అంతవరకు సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ ప్రెస్ చేయండి. అలాగే పైన కూడా డిలీట్. ఇక్కడ మనకి ఇంకో మిస్టేక్, ఇక్కడ కట్ చేయడం మర్చిపోయాము. ఆ ఏరియాలో కూడా కొంచెం కట్ చేసుకుందాం. యాంగులర్ పాయింట్ యాడ్ చేసుకుని పక్క జరుపుకుంటే సరిపోతుంది. కంట్రోల్ ఎంటర్ నొక్కి డిలీట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. డిలీట్ ప్రెస్ చేసినా డిలీట్ అవ్వలేదంటే మనం ఈ లేయర్లో ఉన్నాం కదా, ఈ లేయర్లోకి రావాలి. వచ్చి డిలీట్ ప్రెస్ చేశాను, పోయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్తో పెద్ద చేస్తున్నాను. డూప్లికేట్ తీసుకున్నాను, వెనక పెడుతున్నా ఇలాగా. మళ్ళీ దీన్ని డూప్లికేట్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, మళ్ళీ దీన్ని డూప్లికేట్లో అవుతున్నాను ఇలాగా. ఈ లేయరు ఈ లేయరు ఈ చివర ఉన్నది ఈ లేయరు మెర్జ్ చేసేస్తున్నాను. ఈ లేయరు ఈ రెండు మెర్జ్ చేస్తున్నాను. ఈ పైది మాత్రం మామూలుగా ఉంచా. ఈ రెండు లుమినాసిటీ మోడ్ పెట్టుకుంటున్నా. ఇది వచ్చి 50% ఒపాసిటీ, ఇది వచ్చి ఒక 10-15% ఒపాసిటీ. ఇది 50 వద్దులండి, ఒక 30 పెట్టుకోండి. 30 or 40 పర్వాలేదు, సరిపోతుంది బ్యాక్గ్రౌండ్లో అలా కనబడడానికి. తర్వాత ఆంజనేయులు అనే టైటిల్ తీసుకున్నాను, పెద్ద చేశాను. ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఓకే నొక్కాను. దీన్ని ఇందాక మనం కలేజా టైటిల్కి చేసినట్టు ఎఫెక్ట్ ఇద్దాము. సెంటర్ పెట్టుకోండి, ముందు సెంటర్కి పెట్టుకొని మళ్ళీ డూప్లికేట్ తీసుకుని దానికి ఇందాక మనం ఫిల్టర్లో బ్లర్లో రేడియల్ బ్లర్ అప్లై చేసాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే అప్లై చేస్తున్నాను. రేడియల్ బ్లర్ సెంటర్కి పెట్టాను, సెంటర్ నుండి అప్లై అవుతుంది. ఓకే, అప్లై అయింది కదా. మనకి ప్రాపర్గా కనబడలేదంటే లాక్ వేసి వైట్ కలర్ ఫిల్ చేయండి. ఓకే, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అప్పుడు ఆ టైటిల్ని కింద పెట్టండి. దానికి ఇంకా కొంచెం డార్క్ కనబడాలనుకుంటే దాన్ని డూప్లికేట్ తీసుకోండి. ఆ రెండు కలర్స్ మెచ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని డూప్లికేట్ తీసుకున్నాం కదా, ఈ రెండింటిని మూవ్ చేసుకోండి. కింద ఉన్నదాన్ని మోడ్ మార్చుకోవచ్చు అండి మీరు, ఇలా ఓవర్లో పెట్టుకోండి. ఇంకా కనబడట్లేదు అనుకుంటే చెప్పాను కదా, మళ్ళీ డూప్లికేట్ తీసుకోవడం. ఇప్పుడు ఈ రెండు మెచ్ చేయక్కర్లేదు, వదిలేను అలాగా. దీనికి కాస్త డ్రాప్ షాడ్ అప్లై చేస్తున్నాను. కనబడాలి కదా, ఈ ఏరియాస్ హైడ్ అయిపోయినాయి కదా, అందుకే డ్రాప్ షాడ్ లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది, కనబడుతుంది. ఓకే, సింపుల్గా ఒక డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు టైటిల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలనుకుంటే అలాగా టైటిల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇది ఒక వైడ్ స్క్రీన్ మానిటర్కి సెట్ చేసుకోవచ్చు అండి వాల్పేపరు. లేకపోతే దీన్నే మనం పెద్ద సైజులో పోస్టర్ సైజులో కూడా చేసుకోవచ్చు. ఆ చేసుకునే ముందు మనం రెజల్యూషన్ ఉంది కదా, ఇక్కడ రెజల్యూషన్ మనం 900 రెజల్యూషన్లో పెట్టుకోవాలండి. 900 రెజల్యూషన్లో ఉన్నప్పుడు తర్వాత మనం రీశాంపుల్ ఇమేజ్ అనేది పెట్టుకొని 72 రెజల్యూషన్ పెంచితే 75 రెజల్యూషన్కి పెడితే ఆటోమేటిక్గా అవి ఫీట్స్లో కన్వర్ట్ అయిపోద్దండి. అది మనం తీసుకునేటప్పుడే 900 రెజల్యూషన్లో తీసుకోవాలి. అది బ్యానర్ సైజు, మనం బ్యానర్ డిజైన్ చేసుకుంటే చేసుకోవచ్చు. లాస్ట్లో సైజ్ కన్వర్షన్ ఎలాగో నేను ఒకసారి చూపిస్తాను, నో ప్రాబ్లం. దీంతో ఈ క్లాసు ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా లాస్ట్ ఒక వాల్పేపర్ తయారు చేద్దాం. దాంతో ఈ వాల్పేపర్స్ డివిడి కంప్లీట్ అయిపోతుంది.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.